ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను స్కాల్పింగ్ స్ట్రాటజీ రివీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇది ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో గో చార్టింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది 1700 చిల్లర ఎంతో ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆర్డర్ ఫ్లో ఎన్ఎస్సి ప్రీమియం తీసుకోవాలి. ఎన్ఎస్సి ప్రీమియం ఆర్డర్ ఫ్లో గో చార్టింగ్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మనం గో చార్టింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ముందు టిక్ సైజ్ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. టిక్ సైజు 100 అంటే ₹5. అంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఉండండి ఫ్రెండ్స్. టిక్ సైజు మనం 100 పెట్టుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ కానీ ఏదైనా ఒకటే ఫ్రెండ్స్. టిక్ సైజు బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు బ్యాంక్ ఇప్పుడు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి 100 పెట్టుకుంటే నిఫ్టీకి 50 పెట్టుకోండి ఫ్రెండ్స్. సగం పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీకి ఎంత పెట్టుకుంటారో దాంట్లో సగం నిఫ్టీకి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి దీనికి 100 ఉందనుకోండి. నిఫ్టీ మీరు వేరే స్క్రీన్లో చూస్తున్నప్పుడు రెండు పక్క పక్కన ఇలాగా ఒకే స్క్రీన్లో మొబైల్లో చూడడానికి కుదరదు. అందుకని మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 100 టిక్ సైజ్ పెట్టుకుని ఇంబ్యాలెన్స్ అంటే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇగోండి ఇంబ్యాలెన్స్ మిన్ ఇంబ్యాలెన్స్ మినిమం 200 300 ఉందండి. దీన్ని డిఫాల్ట్ సెట్టింగ్ 300 ఉంటుంది. సో ఎస్ఆర్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ జోన్స్ అని ఓకే చేయండి. ఇది డిఫాల్ట్ అలాగే ఉంటుంది. కొంచెం కలర్ మీరు పెంచుకుంటే పెంచుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం తగ్గించుకుంటే తగ్గించుకోవాలి. నేనైతే మీడియంగా పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇదివరకు అయితే బాగా తగ్గించాను, ఇప్పుడు మీడియంగా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్న తర్వాత మనం 5 మినిట్స్ చార్టు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ పెట్టుకున్న తర్వాత మనకి మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది ఫ్రెండ్స్. 9:50కి ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనం వెయిట్ చేయాలి 5 మినిట్స్ క్యాండిల్ అయిన తర్వాత. అప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది సెల్లర్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఇది యాక్చువల్ అయితే ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ బయ్యర్స్ ఇంబ్యాలెన్స్ రావాలి, కానీ సెల్లర్స్ ఇంబ్యాలెన్స్ వచ్చారు. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా ఇంకా జూమ్ చేసి కరెక్ట్గా చూపెడతాను. ఇంబ్యాలెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇలా చూస్తాం కదా ఫ్రెండ్స్. ఈ బయ్యర్స్ కన్నా ఈ సెల్లర్స్ 3 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ బయ్యర్స్ కన్నా ఈ సెల్లర్స్ 3 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ బయ్యర్స్ కన్నా ఈ సెల్లర్స్ 3 రెట్లు ఎక్కువ ఉన్నారు. అంటే మినిమం 3 రెట్లు ఎక్కువ ఉంటే చూపించు. 3 రెట్ల కన్నా ఎంత ఎక్కువ ఉన్నా చూపిస్తుంది. 3 రెట్ల కన్నా ఎక్కువగా ఉన్నారు అని చూపిస్తుంది ఫ్రెండ్స్. 3 రెట్ల కన్నా ఎక్కువగా ఉన్నారు అని చూపిస్తుంది. 3 రెట్లు ఉంటే చాలు చూపిస్తుంది. 3 రెట్లు ఎక్కువ ఎంత ఉన్నా మనకి ఇంబ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 25వ తారీఖు ఇవాళ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇవాళ చూపిస్తున్నాను. ఇంక నేను వేరేది ఎగ్జాంపుల్ ఏమీ చూసుకోలేదు. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఏర్పడింది కదా ఫ్రెండ్స్. ఏర్పడిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిన తర్వాత కూడా ప్రైజు టాప్లో క్లోజింగ్ అయింది. అంటే ఇక్కడ సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ప్రైజు టాప్లో క్లోజ్ అయింది. ఇక్కడ కుములేటివ్ డెల్టా కూడా నెగిటివ్గా ఉన్నా మనకి ఇలాగా టాప్లో క్లోజ్ అయింది కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఈ ఏరియాకి వస్తే వీవ్యాప్ కదా ఫ్రెండ్స్, ఇది వీవ్యాప్ను కూడా పెట్టుకోండి. వీవ్యాప్ డిఫాల్ట్ సెట్టింగ్గా ఉంటుంది. డైరెక్ట్గా వీవ్యాప్ పెట్టుకోండి. వీవ్యాప్ పెట్టుకున్న తర్వాత ఈ వీవ్యాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవటం పుల్ బ్యాక్లో దీని కింద స్టాప్ లాస్ ఫ్రెండ్స్. కరెక్ట్గా దీని కింద జస్ట్ ఒక 2-3 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఫ్రెండ్స్, 2-3 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని మనము ట్రేడ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఎంత మనకి ప్రాఫిట్ వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. లాంగ్ ఎంట్రీ మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. జస్ట్ మనం
1.2 తీసుకుని దాని మిగతాది మనం అలా ట్రైల్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ కొంచెం కిందకు ఓకే ఫ్రెండ్స్. ఇది స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్ ఫ్రెండ్స్. టార్గెట్ 1:2. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవడం ఫ్రెండ్స్. ఎగ్జిట్ అయిపోయి నాకు ఇంకా ఉంది అనుకుంటే ఇక్కడ దాకా ఈ ఇంబ్యాలెన్స్ దాకా ఉండొచ్చు. ఈ ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్ ఏర్పడింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా కూడా ఉండొచ్చు మనం ఓపికగా ఉండాలనుకుంటే. కాదు మనకు చాలు అనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మనం ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి ఒక ట్రేడ్ అయిపోయింది. ఇక్కడికి ఒక ట్రేడు మనం చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చిందో చూసారా. ఇది ఇది మనకు లాసు, ఇది ప్రాఫిట్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రేడింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంబ్యాలెన్స్ ట్రేడింగ్. ఈ ఎక్స్ట్రీమ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్టర్గా మనం ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది వీవ్యాప్ టాప్లో ఉంది ఫ్రెండ్స్. మనం మరి మీరు అప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఓకే అండి, మీరు అలాగే ఇంబ్యాలెన్స్ అన్నారు కదా, ఇక్కడ తీసేసుకున్నారు ఓకే, మరి ఇక్కడ కూడా ఉంది కదంటే అప్పుడు ప్రైజ్ ఎప్పుడు వీవ్యాప్ పైన ఉంది కదండి, పైన ఉంది కదా. అందుకని మనం ఇక్కడ ట్రేడ్ చెయ్యం, సెల్లింగ్ సైడ్ చెయ్యం. ఎందుకంటే వీవ్యాప్ కింద ఉండి ఇంబ్యాలెన్స్లు ఏర్పడితే అప్పుడు సెల్లింగ్ సైడ్ చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ కూడా ఎక్స్ట్రీమ్ వచ్చింది, ఇక్కడ కూడా చెయ్యం. మ్యాక్సిమమ్ ఇక్కడ ఎంట్రీ అవుతామండి. ఇక్కడ ఎంట్రీ అయ్యి ఈ పిఓసి కిందకి స్టాప్ లాస్ పెట్టి ఎప్పుడు ఈ ఎక్స్ట్రీము చిన్న స్కాల్ప్ చేయాలి. ఎప్పుడు ఎక్స్ట్రీమ్ వచ్చినాయి ఫ్రెండ్స్, వీవ్యాప్ పైనుండి ప్రైజు ఎప్పుడైనా ఎక్స్ట్రీము ఇలాగ ఏర్పడినప్పుడు ఇక్కడ ఎంట్రీ అయిపోయి ఇక్కడ తీసేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ వచ్చినాయి అంటే ఎక్స్ట్రీమ్ అంటే టాప్లో కానీ టాప్లో రాకూడదు ఎప్పుడు ఇంబ్యాలెన్స్లు. ఎప్పుడు బయ్యింగ్ క్యాండిల్కి ఎప్పుడు బాటంలో రావాలి బయ్యింగ్ ఇంబ్యాలెన్స్, అప్పుడే వర్కబుల్ అవుతుంది. సెల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు టాప్లో రావాలి. ఒకవేళ ఈ బయ్యింగ్ ఇంబ్యాలెన్స్కి సెల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ రాకూడదు, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంబ్యాలెన్స్లు ఎప్పుడు ఈ ఈ బయ్యింగ్ ఇంబ్యాలెన్స్ బుల్లిష్ క్యాండిల్లో టాప్ సైడ్ రాకూడదు, ఎప్పుడు మనకి బాటమ్ సైడ్ రావాలి. ఇక్కడ వస్తే మనకు వర్క్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చిన్న స్కాల్పు. ఇంత మనం అప్పుడు మనం ఒక చిన్న లాజిక్ ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ అయింది కదా, ఇక్కడ ఇలాంటి క్యాండిల్ ఏర్పడి బయ్యింగ్ క్యాండిల్ ఏర్పడి ఈ మీకు బాటంలో ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడు ఇంత ర్యాలీ అయింది కదా అని మీరు ఆలోచించాలి. ఒక లాజిక్ ఉండాలి. ఇంత ర్యాలీ అయింది, ఇది ఇప్పుడు ప్రైజు ఇలా డౌన్ అయ్యి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి దీనికి ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, గుడ్ వర్క్, చాలా బాగా అవుతుంది. ప్రైజు ఇలా వెళ్ళి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడితే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే అది నాట్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ అయ్యింది, మీరు తీసుకున్నా కానీ దీన్ని టచ్ అయినట్టునే చిన్న స్కాల్ప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న స్కాల్ప్ ఇలా టచ్ అయినట్టునే ఇక్కడ ఎంట్రీ అవ్వడం, దీన్ని స్టాప్ లాస్ అవ్వడం, జస్ట్ ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ తీసేసుకుని ఎగ్జిట్ అయిపోవడం, అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టాప్ లాస్ వెళ్ళిపోద్ది, రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంబ్యాలెన్స్ ఏర్పడదు ఫ్రెండ్స్. ఇంబ్యాలెన్స్ ఏర్పడింది, ఈ ఇంబ్యాలెన్స్ తీసుకోవద్దు. ఇక్కడ టాప్లో ఉంది కదా సెల్లింగ్ ఇంబ్యాలెన్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ అవ్వడం, ఇది దాటిననే ఎగ్జిట్ అయిపోవడం. ఓకే ఫ్రెండ్స్, ఒక స్టాప్ లైట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది బయింగ్ ఇంబ్యాలెన్స్. ఓకే ఫ్రెండ్స్, బయింగ్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిన తర్వాత ఇక్కడ రావడానికి చూస్తున్నప్పుడు మళ్ళీ వెంటనే సెల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డది అనుకోండి, ఇగో చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇది సెల్లింగ్ ఇంబ్యాలెన్స్, ఇది సెల్లింగ్ ఇంబ్యాలెన్స్. ఈ సెల్లింగ్ ఇంబ్యాలెన్స్లోకి వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ అవడం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడం, ఒక 2 పాయింట్లు ఒక 4-5 పాయింట్ల లోపలికి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడం,
మనం ఇక్కడ దాకా రైడ్ చేయడం. ఓకే ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ ఈ ఇంబాలెన్స్ ఏర్పడడం వల్ల ఈ ఇంబాలెన్స్ గమ్ముని వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయిపోయారని. అంటే ఇక్కడ ఈ బయర్స్ కని సెల్లర్స్ ఎంటర్ అయిపోయారు. ప్లస్ ఏంటంటే 2 ఇంబాలెన్స్‌లు ఉన్నాయి. అందుకని మనం స్టాప్ లాస్ పెట్టుకోకుండా వేయి స్టా స్టాప్ లాస్ ఇది 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 నా ఇది ఎంట్రీ అవ్వకూడదండి. ఆగిపోవడమే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్ ఏర్పడుతున్నాయి చూడండి. అలాంటి ఇంబాలెన్స్‌లు చూడొద్దు. మాక్సిమం మంచి బుల్లిష్ క్యాండిల్ పూర్తి బాడీ ఉండి క్యాండిల్ అలాంటి వాటిలకి మీరు ఎంటర్ అవ్వడం మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. మీకు చెప్పాను కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. బుల్లిష్ క్యాండిల్ ఏర్పడ్డది. ఈ ఇంబాలెన్స్ ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్‌లో టాప్‌లో ఏర్పడిన బయింగ్ ఇంబాలెన్స్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఎంటర్ అయిపోయి దీనికి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని అలా ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఎంత స్టాప్ లాస్ ఎంత మంచి ట్రేడ్ చూడండి. మీరు రైడ్ చేయొచ్చు. ఫుల్ రైడ్ చేయొచ్చు దీని మీద. ఈ స్టాప్ లాస్‌ని మనం అలా పెట్టుకొని ఒక 1:2 దాకా తీసుకొని మిగతా తర్వాత మీరు హోల్డింగ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ట్రైలింగ్ చాప్ చేసుకుంటా. ఇప్పుడు మనకి ఎన్ని ట్రేడ్‌లు మనం ఇక్కడికి 4 ట్రేడ్‌లు చేసాం. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. 4 ట్రేడ్‌లు చేసాం. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఇది ఎక్స్‌ట్రీమ్ వచ్చింది. ఇది రిస్క్ తీసుకున్న వాళ్ళు చేయొచ్చు గానీ, ఇది వద్దు ఫ్రెండ్స్. మాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే వద్దు. ఎక్స్‌ట్రీమ్ వచ్చింది అస్సలొద్దు ఫ్రెండ్స్. ఎక్స్‌ట్రీమ్ వచ్చింది వద్దు. ఇది కూడా వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ క్యాండిల్ కాదు. అంటే మేర్బోజీ ఫు బుల్లిష్ క్యాండిల్ అంటారు కదా! అది కాదు. ఓకే ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ వచ్చింది. ఓకే. నా ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో కూడా మీరు చూడండి. ఇంకా నేను దీని పార్ట్ 1, పార్ట్ 2 కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీలోకొచ్చిన తర్వాత టిక్ సైజ్ మనం మార్చుకోవాలి. ఇప్పుడు 100 పెట్టిన తర్వాత దీన్ని 50 చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. 50 చేశాను. ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ట్రేడింగ్. చూడండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ పెట్టుకున్నాం కదా! 25 మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంబాలెన్స్ ఏర్పడ్డది. అయినా ఇది హ్యామర్ లాగా ఉంది కాబట్టి మనం తీసుకోం దీన్ని. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. ఇది కూడా వద్దు ఫ్రెండ్స్. ఇది చిన్న క్యాండిల్ కాబట్టి నేను తీసుకోను. కాలిక్యులేషన్ చేయను. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఏర్పడ్డది ఫ్రెండ్స్. ఇక్కడ ఏర్పడినప్పుడు నిఫ్టీకి స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీ అవ్వడం ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టుకుని వచ్చిన ప్రాఫిట్స్‌ని జా మనం చూడండి ఫ్రెండ్స్. నేను చెప్తాను ఎంట్రీ మీరు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. క్లియర్‌గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది ఇంబాలెన్స్ మనకి ఇంబాలెన్సే మెయిన్ ఫ్రెండ్స్. ఇంబాలెన్స్‌తో ట్రేడింగ్ చేయడం అనేది చాలా ఇప్పుడున్న ఇప్పుడున్న టూల్స్‌లో అది బెస్ట్ టూల్ అని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ది బెస్ట్ వే ఇది ఆర్డర్ బ్లాక్ కన్నా చాలా బాగా పనిచేస్తది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇది ఎంటర్ అయిన తర్వాత అబ్బా! చూడండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం డ్రా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత
ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత మనం కొంచెం ఓపికగా ఉండాలి. ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ దాకా వస్తది. అయినా మనం తీయకూడదు. ఆప్షన్స్ అయినా ఏదైనా దీన్ని బట్టి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎళ్ళిందో. మనకెంత ప్రాఫిట్ ఇచ్చింది. ఇలాంటి ట్రేడ్ ఫ్రెండ్స్ ఒక్కటి దొరికితే రోజుకి చాలు ఫ్రెండ్స్. రోజుకి 1, 2 దొరికితే చాలు ఫ్రెండ్స్. అది చూసారా? మళ్ళీ ఇక్కడ కూడా చూసారా? ఇదిగోండి. మళ్ళీ మళ్ళీ మీకిక్కడ చూపిస్తాను. ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. మంచి ట్రేడ్. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంబాలెన్స్ మంచి ట్రేడ్ దొరికింది. అసల మీకింక మీరేం గీసుకోక్కర్లేదు. మీరు జస్ట్ వీవ్యాప్ పెట్టుకొని, వీవ్యాప్ టాప్ సైడ్ ఉందా? బాటమ్ సైడ్ ఉందా? ప్రైజు అని చూసుకొని చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. వీవ్యాప్ టాప్ సైడ్ ఉంటే మీరు ఈజీగా ఎంటర్ అయిపోవడమే ఇంకా. తిరగలేదు అసలు ఇంకా అస్సల మళ్ళీ వీవ్యాప్ ఇక్కడేమో వీవ్యాప్ బ్రేక్ ఇచ్చింది. చూసారా? వీవ్యాప్‌ని కూడా బ్రేక్ ఇచ్చింది ఇక్కడ. ఇదిగో ఇక్కడ చూసారా? ఇది కూడా ఇగోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇదిగోండి. ఇది వీవ్యాప్. ఇక్కడ వీవ్యాప్ పైనుంది. చూపిస్తాను ఇంకా దగ్గరికొచ్చిన తర్వాత. ఇది వీవ్యాప్ పైనుంది. ఓకేనా? ఇక్కడ ఇంబాలెన్స్ ఏర్పడ్డది. ఇక్కడ ఇంబాలెన్స్ ఏర్పడిన తర్వాత చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంబాలెన్స్ ఏర్పడిన తర్వాత చూడండి ఒక నిమిషం. ఏర్పడింది కదా! మీరు ఇక్కడ ఎంట్రీ అవుతారు. దీని స్టాప్ లాస్ ఇక్కడ. చూసారా? ఈ స్టాప్ లాస్ ఇక్కడైతే మళ్ళీ మీకు చూడండి లాంగ్ పొజిషన్ పెడతాను చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్. చూసారా? ఇది ఇక్కడ ఒక ట్రేడు. చూసారా? లాస్ట్ 2 ట్రేడ్‌లొచ్చినియి. 2 ట్రేడ్‌లు చూడండి ఎలాగ వర్కౌట్ అయినాయో. చూడండి ఫ్రెండ్స్. 2 ట్రేడ్‌లు చూడండి. 2 ట్రేడ్‌లు దొరికినియి. సూపర్ ట్రేడ్స్. మరి మామూలుగా లేదండి. మామూలుగా ఒక 2 ట్రేడ్‌లు. ఓకే ఫ్రెండ్స్. ఈ ట్రేడ్‌లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏర్పడ్డది. ఈ ఈ 2 ట్రేడ్‌లు అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ నిఫ్టీలో. నిఫ్టీలో 2 ట్రేడ్‌లు కూడా అయిపోయినాయి. సూపర్ వచ్చినియి. ఓకే ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా 4 ట్రేడ్‌లు అయినాయి. 4లో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. 3 ట్రేడ్‌లు సక్సెస్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టాప్‌లో ఏర్పడ్డది తీసుకోకూడదు. ఇవి 2 మనకు వాలిడొస్తాయి. వాలిడొస్తాయి కానీ ఏంటంటే మార్కెట్ అక్కడ దాకా రాలేదు కాబట్టి మనం వెయిట్ చేసాం. వెయిట్ చేసేటప్పటికి టైం అయిపోయింది. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా ఇంబాలెన్స్‌తో ఆర్డర్ ఫ్లో ఇంబాలెన్స్‌తో ట్రేడింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. వీవ్యాప్ అండ్ ఆర్డర్ ఫ్లో ఇంబాలెన్స్ చార్ట్ చేసుకొని దాంట్లో సెట్టింగ్స్ పెట్టుకొని టిక్ సైజ్ ఏమో బ్యాంక్ నిఫ్టీకి 100, నిఫ్టీకేమో 50 పెట్టుకొని ఇంబాలెన్స్ ఏమో మినిమమ్ 300 డిఫరెన్స్ ఇంబాలెన్స్ 300 + 3 300 ఉంటది. అక్కడ 300 కన్నా మినిమమ్ పర్సెంటేజ్ దగ్గర 300 ఉండాలి. కౌంట్ ఏమో 3 తీసుకోండి. ఇక డిఫాల్ట్ సెట్టింగ్ అలా ఉంచేసుకొని అండ్ అలాగా మంచి ట్రేడ్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ట్రేడ్స్, ఇలాంటి స్ట్రాటజీస్, ఇలాంటి ఇంకా చెప్పాలంటే నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ బై.